జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం నందు నిర్వహించిన మహిళా దినోత్సవం సందర్భంగా అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. సాంప్రదాయ నృత్యాలు, కూచిపూడి, వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్యాలతో పాటు వెస్ట్రన్ డాన్స్ వేశారు. దేశభక్తిని చాటే నృత్య ప్రదర్శనపై ఎమ్మెల్యే రోషన్ కుమార్, వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కనుమరుగవుతున్న నృత్య ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ఆదరించాలని రూపాదేవి కోరారు. ఇంటికో నృత్య కళాకారుడు ఉండాలనే ధ్యేయంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. నృత్య కళ నేర్చుకోవడం వలన ఆరోగ్యంతో పాటు సృజనాత్మక శక్తి, జ్ఞానశక్తి, జ్ఞాపక శక్తితో పాటు క్రమశిక్షణ అలవాటవుతుందని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్య చేసిన గురువు కృష్ణవంతి పాదాలను చేస్తూ సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోతుకున్నది మానవ చిరునామా అమ్మా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే వీరు చేసిన సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.